హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే చక్రధర్ కోసం క్యారియర్ని తీసుకొచ్చి ఇక తన చేతులతోనే చక్రధర్కి ప్రేమగా భోజనాన్ని తినిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా రాజేశ్వరి అయితే ఆ సన్నివేశాన్ని చూసి కోపంతో రగిలిపోతుంది. ఇక ఆవేశంగా వచ్చి అవని చేతిలో ఉన్న భోజనం ప్లేట్ని గట్టిగా కొడుతుంది. ఇంకా వెంటనే రాజేశ్వరి అని గట్టిగా అరవడంతో ఆగండి ఆగండి, తండ్రి కోసం ఏకంగా కూతురు క్యారియర్ తీసుకొచ్చేదాకా వచ్చిందా కదా, చూడండి ఇక్కడ మీరెన్ని చేయాలనుకున్నా నేను మాత్రం వాటిని జరగనివ్వను. ఏయ్ అవని, ఎన్ని రోజులు నీకు మీ అమ్మకి తండ్రి లేకుండా ఉన్నారని పొగతో ఇప్పుడు నన్ను నా కూతుర్ని ఇంటి నుంచి వెలివేసి ఆయనకి దూరం చేయాలని ఆలోచిస్తున్నారేమో. చూడండి అది ఎన్నటికీ జరగదు. నా గొంతులో ఊపిరున్నంత వరకు కూడా నేను అది జరగనివ్వను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అంటూ ఇక రాజేశ్వరి అయితే అవనికి చీవాట్లు పెడుతుంది. ఇక అవని అయితే పిన్ని అని ఏదో నచ్చ చెప్పబోతూ ఉంటే ఇక రాజేశ్వరి అయితే వెళ్తావా లేకపోతే వెళ్ళగొట్టమంటావా అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే అవని మీద కోపంతో రగిలిపోతుంది. ఇక అక్కడే ఉన్న పెద్దావిడ కూడా వచ్చి ఏయ్ ఏంటిదంతా, ఇప్పటికే నా అల్లుడు అలాగే నా కూతురు కోపంతో పగలతో ప్రతీకారాలతో ఇద్దరి మధ్యలో గొడవలు పెద్దవైతే మధ్యలో వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఈ గొడవల్ని పెద్దే చేస్తావా? అసలు నిన్నెవరి క్యారియర్ తెమ్మన్నారు అంటూ ఇక పెద్దావిడ కూడా అవనికి చీవాట్లు పెడుతుంది. ఇంకా పక్కన ఉన్న చక్రధర్ అయితే రాజేశ్వరి నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు అని అంటుంటే ఏంటండి, ఏంటి నేను చేస్తున్న తప్పు? తప్పులన్నీ మీరు చేసి ఇప్పుడు నేను చేశానని నన్ను అంటున్నారా? మీరు చేసిన తప్పులన్నింటినీ సమర్థించుకుంటున్నారా అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే ఏయ్ ఇంకా అలా చూస్తున్నావే, వెళ్ళిక్కడి నుంచి అని చెప్పి ఇక అవనిని గట్టిగా అరవడంతో అవని నాన్న, నా వల్ల మీరు పిన్ని గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు. వద్దు, గొడవలేమీ వద్దు, నేను వెళ్ళిపోతాను పిన్ని, వెళ్తాను. కానీ వెళ్లే ముందు ఒక్క మాట చూడండి, మీరు అనవసరంగా నాన్న విషయంలో అపార్థం చేసుకుంటున్నారు. ఒక్కసారి నాన్న చెప్పేది కూడా ఆలోచించండి అని అంటుంటే ఏయ్ ఎవరు నువ్వే, నాకు చెప్పడానికి నువ్వెవరు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అంటూ ఇక అవనిని చాలా ఘోరంగా అవమానించడంతో ఇక అవని ఏడుస్తూ ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇక చక్రధర్ అయితే రాజేశ్వరి నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? చూడు, అవని మంచితనాన్ని అర్థం చేసుకోకుండా ఇన్ని రోజులు నేను తనని బాధ పెట్టాను. కానీ నువ్వు కూడా నాకులాగే మూర్ఖంగా మాట్లాడుతుంటే నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? చూడు, నేను చేసింది తప్పే. నా తప్పుకి పశ్చాత్తాపడుతున్నాను. నన్ను క్షమించమని ప్రాధేయపడుతున్నాను. ఎందుకు ఇలా పంతానికి పోతావు అని అంటుంటే చూడండి, మీరు క్షమాపణ అడిగినంత మాత్రాన క్షమించేస్తానని ఎలా అనుకుంటున్నారు? మీరు నాకు నా కూతురికి చాలా పెద్ద మోసం చేశారు. మీలాంటి వాళ్ళని నేను ఎన్నటికీ క్షమించను. ఇక నా కళ్ళ ముందు రావద్దు అని అనుకుంటూ ఇక రాజేశ్వరి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అక్కడే ఉన్న పెద్దావిడ అయ్యో రాజేశ్వరి, తప్పు చేస్తున్నావే, పగలు ప్రతీకారాలు అంటూ ఇలా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. అయినా ఎవరి మీద నీకు కోపం? నీ భర్త మీద నీకు పగేంటే? అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని అంటుంటే ఇక రాజేశ్వరి పెద్దవిడ మాట కూడా వినిపించుకోకుండా మొహం మీద డోర్ వేస్తుంది. ఇంకా చక్రధర్ అయితే అత్తయ్య గారు, రాజేశ్వరి తను నన్ను క్షమించే వరకు కూడా నేను ఎదురు చూస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి చక్రధర్ అయితే వెళ్ళిపోతాడు. ఇక ఉదయాన్నే అవని అయితే చాలా కంగారుగా ఇంటికైతే వస్తుంది. ఒక్కసారిగా ఇక అవనిని చూసిన పార్వతి అవని ఏమైంది అని అంటుంటే అత్తయ్య, నేను ఆరాధ్య కోసం స్కూల్కి వెళ్ళాను. కానీ అక్కడ ఆరాధ్య కనిపించలేదు. పైగా ఆరాధ్యని ఎవరో తీసుకెళ్లారని చెప్తున్నారు. ఆరాధ్యని ఎవరు తీసుకెళ్తారు? మావయ్య గారు లేదంటే నేను ఆరాధ్యని తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు మావయ్య గారు లేవలేని స్థితిలో ఉన్నారు. మరి ఆరాధ్యని ఎవరు తీసుకెళ్లారు? నాకెందుకో చాలా కంగారుగా ఉంది అంటూ ఇక అవని అయితే చాలా కంగారు పడుతుంది. ఇంట్లో అందరూ కూడా అవనిని చూసి షాక్ అవుతారు. ఇక అక్షయ్ అయితే అవని ఏం మాట్లాడుతున్నావు?
ఆరాధ్య స్కూల్ దగ్గర లేకపోవడమేంటి అని అంటుంటే, అదే నాకు కూడా అర్థం కావట్లేదండి. స్కూల్లో అడిగితే వాళ్ళ తాతయ్య తీసుకెళ్లారు అని చెప్తున్నారు. నాకెందుకో భయంగా ఉందండి అని చెప్పి ఇక అవని అయితే భయపడుతూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే పల్లవి, ఏంటి ఆరాధ్యని వాళ్ళ తాతయ్య తీసుకెళ్లారా? అద్యాన్ని ఎవరు తీసుకెళ్లారో గాని దరిద్రం వదిలిపోయింది. దాన్ని తీసుకెళ్ళినవాడు తీసుకురాకుండా అక్కడే చంపేస్తే బాగుండు అని చెప్పి ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటుంది. ఉన్నట్టుండి ఇంటి ముందు సడన్గా కారొచ్చి ఆగుతుంది. ఇక ఆరాధ్య కారులో నుంచి దిగి కొన్ని బొమ్మలని తీసుకుని అక్కడికైతే వస్తుంది. ఒక్కసారిగా అవని ఆరాధ్యని చూసి ఆరాధ్య అంటూ చాలా ఆప్యాయంగా హత్తుకుంటుంది. ఇక ఆరాధ్య కూడా, అమ్మా ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు అని అంటుంటే, ఆరాధ్య స్కూల్కొచ్చాను, అక్కడ నువ్వు లేకపోవడంతో చాలా భయమేసింది. అయినా స్కూల్ నుంచి నిన్నెవరు తీసుకెళ్లారు అని అంటుంటే, ఇక కారులో నుంచి కిందకి దిగిన చక్రధర్ని చూపించి, అమ్మా నన్ను స్కూల్ నుంచి తాతయ్య తీసుకొచ్చారు. పైగా నా కోసం ఇదిగో ఈ బొమ్మలు, స్వీట్స్ ఇవన్నీ కూడా కొనిచ్చారు అని చెప్పి ఇక ఆరాధ్య అయితే అవనితో చెబుతూ ఉంటే, ఇదంతా విన్న పల్లవి కోపంతో రగిలిపోతుంది. ఇక అవని అయితే చక్రధర్ వైపు చూసి, నాన్న ఏంటి నాన్న ఇదంతా? అయినా ఆరాధ్యని స్కూల్ నుంచి తీసుకొస్తున్నమాట ఒక్కసారి చెప్పాల్సింది అని అంటుంటే, ఇక చక్రధర్, ఏంటమ్మా బాగా కంగారు పడినట్టున్నావు? సారీ అమ్మా, స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావాలని నేను కూడా అనుకోలేదు. అలా వెళ్తుండగా ఆరాధ్య స్కూల్ కనిపించింది. ఎందుకో ఆరాధ్యతో కాసేపు ఆడుకోవాలి అనిపించింది. అందుకే ఆరాధ్య స్కూల్ దగ్గరికి వెళ్ళాను. ఆరాధ్యని చూసినాక నా మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. తను తాతయ్య అని పిలిచిన పిలుపుతో నేను ప్రపంచాన్ని జయించినట్టుగా అనిపించింది. అందుకే ఆరాధ్యని తీసుకుని అలా సరదాగా తిరిగి వచ్చాం అని చెప్పడంతో ఇక అవని అయితే, పోనీలే ఆరాధ్యకి ఏమైందో ఏంటోనని చాలా కంగారు పడ్డాను అంటూ ఇక అవని అయితే ఆరాధ్యని దగ్గరికి తీసుకుంటుంది. ఇక చక్రధర్ అయితే ఆరాధ్య కోసం కొన్న సైకిల్ని తీసుకుని వచ్చేసరికి ఇక అక్కడే ఉన్న అక్షయ్, మావయ్య ఎందుకు ఇవన్నీ అని అంటుంటే, అదేంటి అల్లుడు గారు అలా మాట్లాడుతున్నారు? నేనేమన్నా పరాయి వాళ్ళకి తీసుకొచ్చానా? నా మనవరాలకి కొన్నాను. నా మనవరాలి మొహంలో సంతోషం చూడడం కోసమే ఇదంతా చేస్తున్నాను. నేను ఇవేం తీసుకురాకూడదా అని అంటుంటే, అయ్యో నాన్న అలా అంటారేంటి? నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. రండి నాన్న భోంచేసి వెళ్దురు అని అంటుంటే, ఇక చక్రధర్, వద్దులేమ్మా నేను వెళ్తాను అంటూ ఇక అక్కడి నుంచి చక్రధర్ వెళ్ళబోతుంటే, పార్వతి, అదేంటన్నయ్య గారు ఎక్కడికి వెళ్తారు, రండి అని చెప్పి ఇక పార్వతి కూడా చక్రధర్ని లోపలికైతే పిలుస్తుంది. ఇదంతా చూసిన పల్లవి అయితే కోపంతో రగిలిపోతుంది. కమలైతే, ఏయ్ వచ్చింది ఎవరో కాదు మీ నాన్నే, మాట్లాడితే డాడ్ డాడ్ అంటూ ఓ తెగ తిరిగేదానివి, ఇప్పుడేంటి మీ నాన్నని కనీసం పిలవడం కూడా మానేసావు, వచ్చిన వారిని పలకరించడం కూడా మానేసావు. అసలు నీకు ఏమైంది? ఇదంతా అవని వదని కూతురిగా ఒప్పుకున్నందుకే కదా. చూడు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు కూడా అవని అక్కని అవని వదని నీ అక్కగా భావించి నువ్వు కూడా వదినతో ప్రేమగా ఉండు. ఎంచక్క మన ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అంటూ ఇక కమలైతే పల్లవితో చెబుతుంటే, పల్లవి అస్సలు వినిపించుకోకుండా కోపంగా లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక పల్లవి అయితే, అసలు డాడ్ ఎందుకు ఇలా చేస్తున్నారు? మారితే మారిపోయారు. అవనిని కూతురిగా ఒప్పుకుంటే ఒప్పుకున్నారు. ఇప్పుడు అవని కూతుర్ని కూడా మనవరాలంటూ కారులో ఎక్కించుకొని ఊరేగుతున్నారు. ఇప్పుడు ఈ ఆరాధ్యకి మనవరాలన్న వంకతో ఆస్తిని కూడా ఇచ్చేస్తారా? అప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇక పల్లవి అయితే తన మనసులో 100 ప్రశ్నలతో కోపంతో రగిలిపోతుంది. ఇంకా ఆరాధ్య అయితే సైకిల్ తొక్కుతూ ఇంట్లో ముచ్చటగా తిరుగుతూ ఉంటే ఇక చక్రధర్ చాలా ఆనందపడతాడు. అమ్మా అవని, నిజంగా ఈ ఇల్లు దేవాలయంలా ఉంది. ఇంట్లో అందరినీ చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంది. రాజేశ్వరి కూడా అర్థం చేసుకుంటే మన ఫ్యామిలీ చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పి ఇక చక్రధర్ అయితే తన మనసులో ఉన్న బాధని అవనితో అలాగే అక్కడ ఉన్న అక్షయ్తో చెబుతూ ఉంటారు. ఇక అక్షయ్ అయితే, మావయ్య ఖచ్చితంగా అత్తయ్య అర్థం చేసుకుంటారు. తర్వాత మళ్ళీ మన కుటుంబం మునుపటిలాగే సంతోషంగా ఉంటుంది. మీరేం బాధపడకండి అని అంటుంటే ఇక కమలైతే, మావయ్య ఒకప్పుడు నువ్వు విలన్లా ఉండేవాడివి,
కానీ నువ్విప్పుడు మారిపోయి మంచోడివైపోయావు. ఇంతకుముందు నువ్వు విలనిజం చేస్తూ ఎప్పుడు మా ఇంటికి ఎట్లాంటి ప్రాబ్లం మోసుకొస్తావా అని ఆలోచించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నువ్వు కూడా మారిపోయావు కాబట్టి ఇక మా ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. నాన్నే కోమాలో నుంచి బయటకొస్తే బావుండు అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అవని రండి అందరికీ భోజనాన్ని వడ్డిస్తాను అంటూ ఇక అందరికీ కూడా ప్లేట్స్ అయితే పెడుతుంది. ఇంకా చక్రధర్ కూడా భోజనం దగ్గర కూర్చుంటాడు. ఇదంతా చూస్తున్న పల్లవి కోపంతో రగిలిపోతూ రోజు రోజుకి డాడ్కి ఈ అవని మరింత దగ్గరవుతుంది. ఈ అవనిని ఎలా అయినా సరే వదిలించుకోవాలి అనుకుంటే అస్సలు కుదరట్లేదు. ఏదో ఒకటి చేసి ఈ అవనిని వదిలించుకోవాలి అని చెప్పి ఇక పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఇంతలో అవని అయితే అందరికీ భోజనాన్ని వడ్డిస్తుండగా ఒక్కసారిగా చక్రధర్ ఇక భోజనాన్ని తింటూ పొరపోతాడు. ఇంకా అవని నాన్న అంటూ తల మీద నిమురుతూ ఇక చక్రధర్కి నీళ్ళనైతే ఇస్తుంది. అది చూస్తే చక్రధర్ అమ్మ అవని, నీలాంటి కూతురు నా కడుపున పుట్టినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నీ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా ఇన్ని రోజులు నేను ఎంతో బాధ పెట్టాను, ఎన్నో ఇబ్బందులు పెట్టాను అంటూ ఇక చక్రధర్ మాట్లాడుతూ ఉంటే పార్వతి అన్నయ్య గారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, ప్రశాంతంగా భోంచేయండి అంటూ ఇక పార్వతి మాట్లాడుతుంటే అవును నాన్న భోంచేయండి, మీకు చాలా ఇష్టమైన కూరలు చేశాను అమ్మ చెప్పింది అంటూ ఇక అవని అయితే ప్రేమగా చక్రధర్కి భోజనాన్ని వడ్డిస్తుంది. ఇదంతా చూసిన పల్లవి కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఛీ ఛీ ఛీ, ఇవన్నీ చూడటానికో ఇంకా నేను ఇక్కడుంది. అసలు అసలు డాడ్లో ఈ మార్పు రావడం ఏంటి, అసలు ఆ అవని డాడ్కి అంత దగ్గర అవ్వడం ఏంటి, అది నాన్న నాన్న అంటున్నా ప్రతిసారి కూడా నాకు ఒళ్ళు కంపరంగా ఉంది. దాన్ని ఎలా అయినా సరే చంపేయాలి, దాన్ని ఏం చేయాలి అంటూ ఇక పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చక్రధర్ అయితే భోజనం పూర్తయిన తర్వాత పల్లవి గదిలోకి వెళ్ళి బేబీ అని పిలవడంతో ఆగండి డాడ్, మీరు నా గదిలోకి వచ్చారండి, అయినా నేను మీకేమవుతానని ఎందుకొచ్చారు అని అంటుంటే అదేంటి డాడ్, అదేంటి బేబీ అలా మాట్లాడుతున్నావు, నువ్వు నా కూతురువి, అవని తర్వాత నువ్వు కూడా నాకు అవనిలాగే కదా అని అంటుంటే చాలే డాడ్ ఆపండి, మీకు నేనొక కూతురున్నాన్న సంగతి ఇప్పుడే గుర్తొచ్చిందా, చూడండి మీకోసం నేను ఎన్నో చేశాను, చివరికి నా జీవితాన్ని కూడా వదిలేయాలి అనుకున్నాను, కానీ మీరేమో ఇప్పుడు ఉన్నట్టుండి మారిపోయి మంచివారైపోయి ఆ అవనిని నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు నేను మీకు కూతురులా కాదు కదా, ఒక మనిషిలా కూడా కనిపించట్లేదు కదా అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే చక్రధర్ చూడు బేబీ, ఒకప్పుడు నేనే నీకు అవని గురించి తప్పుగా చెప్పి విషయాన్ని నింపాను, ఇప్పుడు నేనే చెప్తున్నాను, అవని మంచితనాన్ని అర్థం చేసుకో, నువ్వు కూడా మారిపో, అవని నిన్ను తన సొంత చెల్లెల్లాగా దగ్గరికి తీసుకుంటుంది, వద్దు బేబీ ఇక ఇవన్నీ వదిలేసేయ్ అని అంటుంటే ఎలా కనిపిస్తున్నాను డాడ్, అసలు మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను, అవని అక్క అంటూ దాన్ని దగ్గరికి తీసుకుని హత్తుకోవడం, అలాగే ఆ మీనాక్షిని పెద్దమ్మ అని పిలవడం, ఇదంతా నా వల్ల కాదు. చూడండి డాడ్, చక్రధర్కి ఒకే ఒక్క కూతురు, అది ఈ పల్లవి అయి ఉండాలి, ఈ పల్లవి కాకుండా చక్రధర్కి ఇక ఎట్లాంటి రిలేషన్ ఉండకూడదు అని అంటుంటే పల్లవి తప్పు చేస్తున్నావు, ఇప్పటికే నువ్వు అవనిని చంపాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నావు, చూడు నువ్వు అవనిని ఏదన్నా చెయ్యాలి అనుకుంటే నన్ను దాటే అవని దగ్గరికి వెళ్ళాలి అని అంటుంటే ఓ అయితే నిన్న సైడ్ దగ్గర అవనిని చంపడానికి ప్లాన్ చేసింది నీకు తెలిసిపోయిందనమాట అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంటే చూడు బేబీ, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, ఇప్పటికే రాజేంద్ర బావని చంపాలని ప్రయత్నించావు, ఆయన్ని లేవలేని పరిస్థితికి తీసుకొచ్చావు ఒకందుకు, అది నేనే నిన్ను వెనకేసుకొచ్చాను, కానీ ఇప్పుడు అవని విషయంలో నువ్వు ఎట్లాంటి తప్పు చేయడానికి నేను ఒప్పుకోను, ఒకవేళ నువ్వు తప్పు చేసినా దాన్ని సమర్థించడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పి ఇక చక్రధర్ అయితే వెళ్తూ పల్లవితో చూడు బేబీ, మారిపోయి ఈ చక్రధర్ కూతురుగా
అవనికి తోడ పుట్టిన చెల్లెలుగా ఉంటే ఈ చక్రధర్ నిన్ను నెత్తిన పెట్టుకుంటాడు. కానీ అదంతా పక్కన పెట్టి నువ్వు అవని మీద పగ తీర్చుకోవాలని అవనికి గాని అలాగే మీనాక్షికి గాని ఏదైనా హాని కల్పిస్తే మాత్రం ఈ చక్రధర్ చూస్తూ ఊరుకోడు, కన్న కూతురువి కూడా వదిలిపెట్టడు అని అనుకుంటూ ఇక చక్రధర్ అయితే అక్కడి నుంచి బయటకొస్తూ ఇంకా వెళ్తూ వెళ్తూ రాజేంద్ర దగ్గరికి వెళ్తాడు. బావా, మిమ్మల్ని ఇట్లాంటి పరిస్థితికి తీసుకురావడానికి ఒక విధంగా నా కూతురే కారణం. నా కూతుర్ని మార్చాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాను, కానీ దానిలో మార్పు రావట్లేదు. మీరు మళ్ళీ ఎప్పట్లాగే మామూలు మనిషి అయితే చూడాలని ఉంది. ఎన్నాళ్ళు బావా ఇలా వీల్చైర్లోనే కూర్చుంటారు అంటూ ఇక చక్రధర్ అయితే రాజేంద్ర చెయ్యి పట్టుకుని తన మనసులో ఉన్న మాటల్ని చెబుతూ ఉంటాడు. ఇక రాజేంద్ర అయితే చక్రధర్లో వచ్చిన మార్పుకి ఇక సంతోషించినట్టుగా కాస్త ఫేస్ పెడతాడు. ఇక చక్రధర్ అయితే అమ్మా అవని ఇక వెళ్ళొస్తాను అంటూ ఇక చక్రధర్ అయితే ఇంటి నుంచి బయటికి బయలుదేరతాడు. ఇదంతా చూసిన పల్లవి ఏం చేయాలో అర్థం కాక కోపంతో రగిలిపోతూ ఇక రాజేశ్వరికి ఫోన్ చేస్తుంది. రాజేశ్వరి, అమ్మా పల్లవి, ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేసావు అని అంటుంటే, మరి ఏం చేయాలమ్మా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. డాడ్ ఇక్కడికి వచ్చి అవనిని కూతురంటూ అవనికి పుట్టిన ఆరాధ్యని మనవరాలంటూ నెత్తిన పెట్టుకుని తిరుగుతుంటే నేను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. మామ్, జరుగుతుందంతా చూస్తుంటే నాకెందుకో డాడ్ని ఈ అవని మన నుంచి దూరం చేస్తుందేమోనని భయంగా ఉంది. డాడ్ మాటలు వింటుంటే నిజంగానే మనల్ని ఇక శాశ్వతంగా వదిలేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మామ్, నిన్ను ఇట్లాంటి పరిస్థితుల్లో చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది మామ్ అని చెప్పి ఇక పల్లవి అయితే రాజేశ్వరితో మాట్లాడుతూ ఉంటే, రాజేశ్వరి, చూడు పల్లవి, నువ్వు బాధపడకు. మీ నాన్న ఎన్ని తప్పులు చేసినా నేను మాత్రం నిన్నెప్పటికీ కూడా వదిలిపెట్టను. అలాగే ఆ మీనాక్షిని ఆవిరిని ఇద్దరికి కూడా చేరనివ్వను అంటూ ఇక రాజేశ్వరి మాట్లాడుతుంటే, అమ్మా మళ్ళీ ఎప్పట్లా నువ్వు నేను డాడ్ సంతోషంగా ఉండాలి అంటే మనం ఒక పని చేయాలి అంటూ ఇక పల్లవి అయితే రాజేశ్వరితో ఏదో మాట్లాడుతుంది. రాజేశ్వరి ఇక అవని మీద అలాగే చక్రధర్ మీద ఉన్న కోపంతో పల్లవి చెప్పిన దానికైతే అంగీకరిస్తుంది. ఇక రాజేశ్వరి, సరే బేబీ, నువ్వు నీకు నచ్చినట్టుగా చెయ్యి అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తుంది. ఇంకా పల్లవి అయితే తను ముందుగా ప్లాన్ చేసుకున్నట్టుగా కొంతమంది రౌడీలకి ఫోన్ చేసి, రేయ్, ఇంతకుముందు ఆ అవనిని చంపమంటే మీరు చేసిన తప్పు వల్ల నాకు మా డాడ్ దూరమయ్యారు. ఈసారి మాత్రం ఆ అవనిని అస్సలు వదిలిపెట్టకూడదు. ఈరోజు సాయంత్రం అది సైట్ దగ్గరికి వెళ్తుంది, అక్కడ దాన్ని అస్సలు వదిలిపెట్టద్దు అంటూ ఇక పల్లవి అయితే తను రౌడీల్ని పురమాయించి అవనిని చంపమని చెప్తుంది. ఇక ఆ రౌడీలు కూడా అవని ఎప్పుడెప్పుడు ఇంటి నుంచి బయటికి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అవని అయితే తను అనుకున్నట్టుగానే ఇంటి నుంచి బయటకైతే స్కూటీ తీసుకుని వెళుతూ ఉంటుంది. ఇక పల్లవి ప్లాన్ చేసినట్టుగా ఒక పెద్ద లారీ వచ్చి అవనికి ఇక డాష్ ఇస్తుంది. ఒక్కసారిగా అవని దూరంగా ఎగిరిపడుతుంది. అలా ఎగిరిపడ్డంతో అవని తలకి బలంగా గాయం తగిలి ఇక బోలెడంతా బ్లడ్ అయితే పోతుంది. ఇంకా చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా చుట్టుముట్టి అవనిని అట్లాంటి పరిస్థితుల్లో చూసి వెంటనే అంబులెన్స్కైతే కాల్ చేస్తారు. ఇంకా ఇక్కడ చూస్తే ఇంట్లో కుటుంబ సభ్యులు అలాగే అటు సైట్కి అవని వస్తుందని ఎదురు చూస్తున్న అక్షయ్, కమల్, శ్రీకర్ ముగ్గురు కూడా అవని రాలేదని ఎదురు చూస్తారు. ఇక అక్షయ్, కమల్, శ్రీకర్ ముగ్గురు కూడా ఇంటికి రావడంతో ఇంటి దగ్గర అవని కనిపించదు. ఇక పార్వతి అయితే, రే అక్షయ్, మీరు మాత్రమే వచ్చారు, అవని ఎక్కడ్రా అని అడగడంతో, అదేంటమ్మా అవని ఇంట్లోనే ఉంది కదా అని అంటుంటే ఒక్కసారిగా పార్వతి షాక్ అవుతుంది. లేదురా, అవని సైట్కి వస్తానని ఇందాక సాయంత్రమే వచ్చింది అని చెప్పడంతో ఇక కమల్, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, వదిన సైట్కి రావడం ఏంటి, వదిన అసలు సైట్ దగ్గరికి రాలేదు అని చెప్పడంతో ఇక పార్వతి అయితే చాలా కంగారు పడుతుంది. మరి అవనికేమైంది అని చెప్పి ఇక పార్వతి కంగారు పడుతుంటే అక్షయ్ అయితే, అమ్మా కంగారు పడద్దు, నేను భరత్కి ఫోన్ చేస్తాను, అవని వాళ్ళమ్మని చుట్టానికి వెళ్ళిందేమో అంటూ భరత్కి ఫోన్ చేస్తే
ఇక భరత్ కూడా అవని అక్కడ లేదని చెప్పడంతో ఇక అక్షయ్ కాల్ కట్ చేస్తాడు. అమ్మా ఏమన్నా అవని మావయ్య దగ్గరికి వెళ్ళిందేమో అని చెప్పి ఇక అక్షయ్ అయితే చక్రధర్కి ఫోన్ చేస్తే చక్రధర్ కూడా అవని రాలేదంటూ అలాగే అవని విషయంలో కంగారు పడుతూ తను వెంటనే బయలుదేరి ఇక అక్షయ్ దగ్గరికి వస్తాడు. ఒక్కసారిగా అక్షయ్ ఇక చక్రధర్ని చూసి మావయ్య అవని ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు, తన ఫోన్ కూడా పనిచేయట్లేదు అని అంటుంటే ఇక చక్రధర్ అయితే పల్లవి వైపు అనుమానంగా చూస్తాడు. ఇక పల్లవి చక్రధర్ చూపుల్ని గమనించి తనకేమీ తెలియనట్టుగా చాలా క్యాజువల్గా ఉంటుంది. ఇంకా అందరూ కూడా తలా వైపు అవనిని వెతకడానికైతే బయలుదేరతారు. ఇక చక్రధర్ పల్లవి దగ్గరకొచ్చి పల్లవి నాకు తెలుసు నువ్వే అవనిని ఏదో చేసుంటావు, చెప్పు ఏం చేసావు అని అంటుంటే చూడండి డాడ్, ఆ అవని మీద నాకు చెప్పలేనంత కోపం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే దాన్ని చంపేయాలన్నంత కక్ష ఉంది. కానీ ఇప్పుడు మాత్రం నేనేం చేయలేదు, ఆ అవని గురించి నాకేం తెలీదు అని ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే దానికి చక్రధర్ చూడు అవనికి ఏదైనా జరగదానికి జరిగితే మాత్రం నేను మాత్రం నిన్ను అస్సలు క్షమించను అంటూ ఇక చక్రధర్ అయితే పల్లవికి వార్నింగ్ ఇస్తాడు. రానున్న ఎపిసోడ్స్లో ఇక అవని యాక్సిడెంట్ విషయం ఇంట్లో కుటుంబ సభ్యులకి తెలియబోతుందా, అలాగే యాక్సిడెంట్లో గతాన్ని అవని మర్చిపోతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసు.